ఏంటి పెళ్లి తర్వాత మీరు నన్ను అసలు ప్రేమించడమే లేదు. ఎగ్జామ్ రాశాక కూడా ఎవరైనా చదువుతారా? అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థమయ్యే ఉంటుందిలే. ఏమండి, నాకు కడుపులో చాలా మంటగా ఉందండి. ఎప్పటి నుండి? ఎదురింటా మెడలో నెక్లెస్ చూసేటప్పటి నుండి. బోసిడీకే తాగి వెళ్తే మా ఇంట్లో అట్లగారు తిరగేసి కొడుతుందిరా మా ఆవిడి. అవునా? రే సుబ్బు, నువ్వెంత తాగినా మీ ఆవిడి నిన్ను ఏమన్నదంట? అవునరా, అవునారా? ఎందుకంటే తాగి వీధిలో పడిపోయాక మా ఆవిడ నన్ను తీసుకెళ్ళడానికి వస్తే, ఇదిగో అమ్మాయి, నాకు బంగారం లాంటి పిల్లం ఉంది, నువ్వు వేరే వాళ్ళని చూసుకో అని అంట. అంతేరా, సింపుల్. ఏంటే? తిరుపతికి టికెట్స్ బుక్ చేయండి, వెంకటేశ్వర స్వామిని చూద్దాం. టీవీలో టీటీడీ ఛానల్ పెట్టుకో. ఎందుకండి? వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు అందులో, చూసుకో. సరేగాని ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అభిరుచి ఛానల్ పెట్టుకోండి. ఎందుకే? మీకు అర్థమయ్యే ఉంటుందిలే. చి 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 చి, ఏంటి ఈరోజు కూరలో ఉప్పు మరీ ఎక్కువైంది. లేదండి, ఈ రోజు నేను చేసిందే ఉప్పు మసాలా కర్రీ. ఏం కర్రీ? నేను చెప్పను, నాకు సిగ్గేస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్పు. ఉప్పు మసాలా కర్రీ. ఇది ఎక్కడ విడ్డోరం రా నాయన? విడ్డోరం కాదండి, యూట్యూబ్ దేవుడు. ఇవ్వండి. ఏంటి? ఫంక్షన్ కి వెళ్ళి వచ్చినప్పటి నుండి కడుపులో ఏదో కదులుతున్నట్లు ఉందండి. అంటే కడుపులో బాగా పిసికేస్తున్నట్టు అనిపిస్తుంది కదా? మీకెలా తెలుసు? ఫంక్షన్ లో 7 వారాలు నగలేసుకొని మీ వదిన నీకు కనిపించింది కదా, అలాగే ఉంటుంది. హలో హలో, ఏంటి చెప్పు. హలో, ఏమండి? ఏమైంది, కంగారుగా ఫోన్ చేసావు? ఎక్కడండి, ఆఫీసులోనే ఉన్నారా? ఆఫీసులోనే ఉన్నా. ఇంతకీ ఏం జరిగింది? మరేం లేదండి, ఉన్నట్టుండి మన పని మనిషి కనిపించడం లేదు. అయితే ఏం చేశానే నాకు ఫోన్ చేసావు? ఊరికే ఏదో సరదా చేశానండి. ఏమండి, కార్ తాళాలు ఇవ్వండి, కిట్టి పార్టీకి వెళ్ళాలి. పక్కనే కదే, కార్ ఎందుకు? 5 లక్షల కారులో వెళ్తే మర్యాద పెరుగుతుంది. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో. ఎందుకండి? 50 లక్షల బస్సులో వెళ్తే నీ మర్యాద ఇంకా పెరిగిపోతుంది. పెళ్లిలో 7 అడుగులు వేయించేది ఎందుకో తెలుసా? ఎందుకు మామా? నువ్వు 7 సముద్రాలు దాటి వెళ్ళినా నీ ప్రతి అడుగు భార్యకి తెలిసిపోతుంది, జాగ్రత్త అని. అంత మీనింగ్ ఉందా అందులో? మరి అందుకే కదా అంటారు పెద్దల మాట. సద్ది మూట. ఒరే మామ, నువ్వు చాలా తెలివైన వాడివి కదా, ప్రేమ పెళ్లి గురించి ఏవైనా 2 మాటలు చెప్పరా. దానికేముందిరా, ప్రేమ నిద్రలో వచ్చిన అందమైన కళ లాంటిది, పెళ్లి మాత్రం అల్లారం వంటిది. అర్థం కాలేదు మామ. ఒరే సన్యాసి, ప్రేమ నిద్రలో వచ్చిన అందమైన కళ లాంటిది, ఆ కళ ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మరి పెళ్లి? అదే పెళ్లి అల్లారం లాంటిది, మనం లేచేదాకా కొడుతూనే ఉంటాది. హలో బాబా, ఎక్కడున్నావు? నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ముద్దు కావాలా? ఎందుకు గడికి ఫోన్ చేసి బుర్ర దుబ్బుతున్నావు? నాకు నీ ముద్దొద్దు, ఏమీ వద్దు, వెళ్ళిపో, ఫోన్ చెయ్యకు. ఎందుకు తిడుతున్నావు? ముద్దు కావాలంటే ఇస్తాను కదా, ఎందుకు తిడుతున్నావు? చెప్పు. అమ్మా, నువ్వు ఎందుకో గానీ బాగా నాటకాలు చేస్తున్నావు. నీకు మా బావకు పట్టుకొని వస్తాను, నీ తడాకా చెప్తాను చూడు. అదేంటి, ఒక్కడికి రమ్మంటే 2 పట్టుకొని వస్తానంటున్నావు? నువ్వు పెద్ద అయ్యాక ఏం చేస్తావు? నిన్ను పెళ్లి చేసుకుంటాను. అది కాదురా, ఏమవుతావని అడిగా. పెళ్లి కొడుకు అవుతా. అంటే నా ఉద్దేశం పెద్ద అయ్యాక ఏం చేస్తావని. నిన్ను పెళ్లి కూతుర్ని చేస్తా. ఒరే, పెద్ద అయ్యాక మీ అమ్మ నాన్నల కోసం ఏం చేస్తావు? నిన్ను కోడల్ని చేస్తా. చచ్చినోడా, మీ నాన్న నీ దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు? మనవడిని. ఓరి దేవుడా, ఇంతకి నీ ఆశయం ఏమిట్రా? మనమిద్దరం మనకిద్దరు. దొంగ చచ్చినోడా.